ఇక వరుసగా 4 రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం తెలిపింది. 20 నుంచి 25 జిల్లాల్లో ఈ ప్రభావం నుండి తెలంగాణ, ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితలం ఆవర్తనంతో బంగాళాఖాతం అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల నుంచి సూచనలు వచ్చాయి. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకారం ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. సోమ, మంగళవారంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, హన్మకొండ, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 2 రోజులు అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల లోపే నమోదవుతాయని తెలిపింది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.